హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. ర్యాలీ శ్రీ ఉమాకమండలేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా ర్యాలీ గ్రామంలో ఉంది. శివుడు ఈ ఆలయానికి ప్రధాన దైవం మరియు ఇక్కడ ఉమాకమండలేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మరియు తన కమండలాలతో శివలింగాన్ని అభిషేకం చేశాడని చెప్తారు. అందుకే ఈ ఆలయంలో శివునికి ఉమాకమండలేశ్వర స్వామి అని పేరు పెట్టారు. వరి పొలాల మరియు కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి చెందిన కోనసీమ ప్రాంతాల్లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రసిద్ధ శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి ఎదురుగా ఉంది. ఈ రెండు దేవాలయాలు తూర్పు మరియు పడమర దిశల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం గురించి ప్రీవియస్ వీడియో నేను పెట్టానండి. ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి. ర్యాలీ గ్రామం గోదావరి యొక్క రెండు శాఖలైన వృద్ధ గౌతమి మరియు వశిష్ఠ గోదావరి నదుల మధ్య ఉంది. ర్యాలీ ఆత్రేయపురం నుండి సుమారు 8.2 కిలోమీటర్ల సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 38 కిలోమీటర్ మరియు జిల్లా కేంద్రం కాకినాడ నుండి 70 కిలోమీటర్ల దూరం ఉంది. ర్యాలీలోని ఈ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు తమ యాత్రలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు పంచారామ ఆలయాల్లో దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి, శ్రీరామనవమి మరియు కార్తీక మాస సమయంలో కూడా చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. రైల్వే ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళకి సమీపంలో రైల్వే స్టేషన్ తణుకు మరియు రాజమండ్రిలో ఉంది. శ్రీ ఉమాకమండలేశ్వర స్వామివారి దేవాలయం పక్కనే శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఉంది. ఎవరైతే ఉమాకమండలేశ్వర స్వామివారిని దర్శించుకుంటారో పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు.
అయ్యప్ప స్వామి దేవాలయంలో నాగలింగ పుష్పాల చెట్టు ఉందండి. ఇవి నాగలింగ పుష్పాలండి. చూశారు కదండి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి దేవాలయం గురించి. ఐ హోప్ యు ఆల్ లైక్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగింటి అమ్మాయి యూట్యూబ్ ఛానల్.